పిల్లలు వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ బీబీఎస్ డే 4. ఓకే, ఈరోజు మన ఎగ్జైటింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేద్దామంటే ఒక రియాక్షన్ గురించి నేర్చుకుందాం. ఇక నేను బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. పిల్లలు మీకు తెలుసు కదా, ఈ సమ్మర్లో మనం బాగా ఐస్ క్యూబ్స్ యూస్ చేస్తాం కదా. వాటర్లో, జ్యూసెస్లో, డ్రింక్స్లో మనం ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతూ ఉంటాం కదా. ఓకే పిల్లలు, ఈ ఐస్ క్యూబ్స్తో మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఫస్ట్ టేక్స్ ఫ్యూ ఐస్ క్యూబ్స్ ఇన్ వన్ బౌల్. ఒక బౌల్లో నేను ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. తర్వాత ఐస్ క్యూబ్స్ మీద నేను బేకింగ్ సోడాని స్ప్రింకిల్ చేస్తున్నాను. వెన్ బేకింగ్ సోడా స్ప్రింకిల్ చేస్తున్నప్పుడు ఏమైనా రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేశారా? నో రియాక్షన్ కదా. బట్ అగైన్ ఐఎమ్ స్క్వీజింగ్ లెమన్. చూడండి పిల్లలు, లెమన్ స్క్వీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ రియాక్షన్. బబుల్స్ వస్తున్నాయి కదా, అది చూడండి. ఓకేనా, ఇది ఏమవుతుంది? బబుల్స్ వచ్చి ఈ బేకింగ్ సోడా ప్లస్ యూ కెన్ టేక్ ఈదర్ వెనిగర్ ఆల్సో. చూస్తున్నారా? దర్ ఇస్ అన్ రియాక్షన్ బిట్వీన్ అ బేకింగ్ సోడా అండ్ వెనిగర్. బేకింగ్ సోడా అండ్ వెనిగర్ ఆర్ లెమన్ జ్యూస్ యూ కెన్ టేక్. మనం వాటిని ఐస్ క్యూబ్స్ మీద పోర్ చేసినప్పుడు అవి బబుల్స్గా క్రియేట్ అయ్యి, అంటే అక్కడున్న దాని అంతటిని కూడా క్లీన్ చేసి ఆ ఐస్ క్యూబ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా ఈజీగా మెల్ట్ అయిపోతాయి. అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఐస్ క్యూబ్స్ మెల్ట్ అవుతాయి, కానీ ఇట్ విల్ టేక్ టైమ్. But whenever you squeeze only baking soda, it doesn't take any reaction. Baking soda plus vinegar or baking soda plus lemon తీసుకున్నప్పుడు ఇక్కడ రియాక్షన్ ఫామ్ అయ్యి ఏమవుతుంది? ఐస్ క్యూబ్స్ చాలా త్వరగా మెల్ట్ అయిపోతాయి పిల్లలు. కాబట్టి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మెల్ట్ అవుతాయి. మీరు ఒకసారి మీ ఇంట్లో కూడా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, కాబట్టి తీసి ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాము అంటే, పిల్లలు ఎక్స్పెరిమెంట్ అర్థమైంది కదా. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఐస్ క్యూబ్స్ రిప్రజెంట్స్ అవర్ లైఫ్. ఐస్ క్యూబ్ రిప్రజెంట్స్ అవర్ లైఫ్. అండ్ బేకింగ్ సోడా అండ్ వెనిగర్ ఆర్ బేకింగ్ సోడా ఆర్ అండ్ దిస్ లెమన్ జ్యూస్. ఓకే, అంటే ఒకటి ప్రేయర్ లైఫ్ అయితే, ఒకటి వీఆర్ లీడింగ్ అ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కొంతమంది మనం ఏం చేస్తామంటే ఓన్లీ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, కానీ వర్డ్ ఆఫ్ గాడ్ని రీడ్ చేయడం మర్చిపోతాం అనమాట. కానీ మనం ఏం చేయాలి తెలుసా పిల్లలు? ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుకొని వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్, అకార్డింగ్ టు దట్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ అండ్ అకార్డింగ్ టు దట్ వీ షుడ్ ప్రే. ఏసై కూడా ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళండి? ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ని అందరికీ ఎలా స్ప్రెడ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మనకి తెలుసు కదా, ఏసయ్య 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత అపవాది వచ్చి ఏసైని శోధించినప్పుడు ఏసై ఏం చేశారు? వాక్యంతో గద్దించారు. కాబట్టి మన లైఫ్లో కూడా మనం ఎప్పుడు కూడా వర్డ్ ఆఫ్ గాడ్ని పట్టుకొని వర్డ్ ఆఫ్ గాడ్తో మనము ప్రేయర్ చేస్తూ ఉండాలి పిల్లలు. మీకు బర్డ్ తెలుసు కదా, బర్డ్కి ఎన్ని వింగ్స్ ఉంటాయి? 2 wings. ఒక వింగ్తో బర్డ్ ఎగరగలదా? ఇట్ కాంట్ ఫ్లై హై, ఇట్ కాంట్ ఫ్లై. బట్ మనం కూడా అలానే ఓన్లీ ప్రేయర్ లైఫ్ కాదు, మన ప్రేయర్ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలి. ఒక వింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అయితే, ఒక వింగ్ ప్రేయర్ అయి ఉండాలన్నమాట. నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేసుకుంటావు? మ్యాక్సిమం ఇచ్చిన పిల్లలు కాబట్టి అట్లీస్ట్ 10 minutes, ½ hour ప్రేయర్ చేసుకుంటారు. అలాగే 10 minutes, ½ hour మనం వర్డ్ ఆఫ్ గాడ్ చదువుకోవాలి. జస్ట్ ఓన్లీ మెమరీ వర్స్, వన్ వర్స్ అలా చదవటం కాదు. అట్లీస్ట్ ఎవ్రీడే 1 chapter చదివి, ఆ చాప్టర్ మీకు అర్థం కాలేదనుకోండి, ఆస్క్ యువర్ పేరెంట్స్, ఈ చాప్టర్లో గాడ్ ఏం చెప్తున్నారు అని తెలుసుకొని అలా మన లైఫ్ని మనము లీడ్ చేసినప్పుడు మన లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఇందాక మనం చూసాం కదా, ఓన్లీ ఐస్ క్యూబ్స్ అవి మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఐస్ క్యూబ్స్ మీద బేకింగ్ సోడా వేసాను నేను. ఆ బేకింగ్ సోడా వేసినా కూడా టైం పడుతుంది. బట్ ఆఫ్టర్ బేకింగ్ సోడా అగైన్ ఐ పౌడర్ దిస్ వెనిగర్ ఆర్ యూ కెన్ టేక్ లెమన్ జ్యూస్. చేసినప్పుడు అక్కడ రియాక్షన్ జరిగింది, బబుల్స్ రావడం మీరు అబ్జర్వ్ చేశారు కదా. అంటే అక్కడ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. సో నీ లైఫ్లో కూడా ఎప్పుడైతే ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుందో, నీ లైఫ్ కూడా ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. ఇది వరకు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండకుండా ఒక న్యూ క్రియేషన్, అంటే ఒక న్యూ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తావు. ఎప్పుడైతే నీ లైఫ్లో ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుందో, యూ విల్ బి అ న్యూ క్రియేషన్. అప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా నేను అడుగుతారు, నువ్వు చాలా న్యూగా కనిపిస్తున్నావు. అంటే నాట్ అ ఫిజికల్ అపీరెన్స్ మీన్స్ గాడ్ విల్ లిఫ్ట్ అస్
లిఫ్టర్స్ అనమాట. అంటే మనం అందరికన్నా బ్లెస్సింగ్గా ఉంటాం. క్లాస్లో ఏ కాంపిటీషన్స్ పెట్టినా మనం ఫస్ట్ వస్తాము. గాడ్ మనకి మంచి విజ్డమ్ని, నాలెడ్జ్ని, స్ట్రెంగ్త్ని ఇస్తారనమాట. అలాగా మనం అన్నిట్లో ఫస్ట్ ఉండాలి, అన్నిట్లో హై ఉండాలి అంటే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి, అంటే చేంజ్ కావాలి. ఎలా చేంజ్ అవుతుంది? ఈ ఐస్ ఎలా అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ లెమన్ ట్రాన్స్ఫార్మ్ అయింది, మెల్ట్ అయిపోయి సాలిడ్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్కి చేంజ్ అయిందో, మన లైఫ్ కూడా న్యూగా చేంజ్ అవ్వాలి అంటే మన లైఫ్లో వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ లైఫ్ ఉండాలన్నమాట. ఓకేనా పిల్లలు? విల్ యూ డూ దిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ ద సేమ్ టైమ్ లీడ్ యువర్ లైఫ్ విత్ అ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనా పిల్లలు? గుడ్ లక్, హ్యావ్ ఎ గుడ్ డే.